వాళ్ళకేం వస్తుందని 1000 గజాల ప్లాటే కదా, ఇవాటికి వాళ్ళు అమ్మితే 1,50,00,000 వస్తుంది. వీళ్ళు అనేది ఏంటి, నీకు ఫ్లాట్ చేతికి ఇస్తాం అది ₹1,00,00,000 పలుకుతుందని. 1,50,00,000 నేను వదులుకుని 1,00,00,000 ఎందుకు నీ దగ్గర తీసుకోవడం అంటున్నారు వాళ్ళు. అది ఇప్పుడు కాదు, 10 ఏళ్ల తర్వాత బాగుపడతావు. కమర్షియల్ ఇస్తావు, నువ్వు అది ఇస్తావు. క్రిందటిసారిదే 1,00,00,000 పలకట్ల. ప్లస్ ఆ రిజిస్ట్రేషన్లు జరగాలి, వాటి మీద లోన్లు రాల, డబ్బులేం రాలా వాటి మీద లోన్లు. ఇప్పుడు రాస్తున్నారు ఈనాడు జ్యోతి, వాటి మీద లోన్లు రావట్లేదు. గత 5 ఏళ్ళు జగన్ ఆపాడని రాశారు. అంతకుముందు ఎవరు ఆపారు వాళ్ళకి లోన్స్ రాకుండా? ఇప్పుడు ఎవరు ఆపారు ఈ ఏడాదిలో? రావట్లేదు. ఎందుకని? బ్యాంక్ వాడు ఏమిస్తాడు, వయబుల్ ఏరియాకి ఇస్తాడు. ఈ భూమి బాగా కాస్ట్లీ ఏరియాలో ఉండి మీరు ఒక వెంచర్ వేస్తున్నాను అన్నారనుకోండి, అపార్ట్మెంట్ కడతాను, ఫ్లాట్ కడతాను, విల్లాస్ కడతాను అంటే ఇస్తాడు. ఎందుకని? వాడిచ్చే మీ ల్యాండ్లో వాడిచ్చేది ఒక 50 కోట్లు ఇచ్చాడంటే 50 కోట్లతో మీరు కట్టేటటువంటి దాని ద్వారా 100 కోట్లు వస్తుంది అనుకుంటే, తద్వారా కనీసం 25 కోట్లు నష్టపోయినా 25 మిగులుద్ది కదా మీ దగ్గర. అందుకు ఇస్తాడు. అది కూడా భూమి వాల్యూలో 60% ఇస్తాడు వాడు. భూమి వాల్యూలో 60% ఇస్తాడు. ఒకవేళ మీరు ఫెయిల్ అయినా వాడి డబ్బులు ఆడికి సేఫ్ అనేది ప్లానింగ్. ఏ బ్యాంక్